కృష్ణా తుంగభద్ర నదుల్లో వరద ఉధృతి కొనసాగుతోంది. జలాశయాలన్నీ నిండు కుండలా ఉన్నాయి. తుంగభద్ర ప్రాజెక్టులో 19వ గేటు కొట్టుకుపోయి పెద్ద ఎత్తున నీరు వృధాగా పోయినా మళ్లీ స్టాప్ లాగ్ ఎలిమెంట్స్ అమర్చడంతో పూర్తి స్థాయిలో నిండే అవకాశం కనిపిస్తోంది. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తుంగభద్ర నది నుంచి మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. కృష్ణా తుంగభద్ర నదులు నిండుగా ప్రవహిస్తున్నాయి. జూలై నెలలో పూర్తి స్థాయిలో దాదాపు జలాశయాలన్నీ నిండాయి. గతంలో ఎన్నడూ లేనంతగా శ్రీశైలం జలాశయం జూలై 27వ తేదీనే పూర్తి స్థాయిలో నిండి గేట్ల ద్వారా నాగార్జున సాగర్కు నీటిని విడుదల చేశారు. ఇప్పటికీ తుంగభద్ర కృష్ణా నదిలో వరద ప్రవహిస్తూనే ఉంది. మనం చూడొచ్చు, ప్రస్తుతం తుంగభద్ర నదిపైన ఉన్నాం. ఒకవైపు కృష్ణా నది, మరోవైపు తుంగభద్ర నదులు నెల రోజులకు పైగా పూర్తి స్థాయిలో వరద ఉధృతి కొనసాగుతూనే ఉంది. హొస్పేటలోని తుంగభద్ర ప్రాజెక్టులో గేట్ 19వ గేటు కొట్టుకుపోయి పెద్ద ఎత్తున నీరు వృధా అయినప్పటికీ తిరిగి పూర్తి స్థాయిలో ఆ ప్రాజెక్టు నిండేందుకు సిద్ధమవుతోంది. ఎందుకంటే తుంగభద్ర ఎగువన కురిసిన భారీ వర్షాలకు ఇప్పటికీ వరద ఉధృతి కొనసాగుతోంది. తుంగభద్ర ప్రాజెక్టులో ఇన్ఫ్లో ఇప్పటికీ 31,723 టీఎంసీల నీరు ప్రవహిస్తోంది. తుంగభద్ర డ్యాం నుంచి 9,830 క్యూసెక్ల నీటిని వివిధ కాల్వలకు విడుదల చేస్తున్నారు. కర్ణాటకలో 4 జిల్లాలు, రాయలసీమలో కడప, కర్నూలు, అనంతపురం ఈ 3 జిల్లాలకు తుంగభద్ర ప్రాజెక్టు నుంచి కేసీ కెనాల్ ద్వారా హెచ్ఎల్సీ, అట్లాగే ఎల్ఎల్సీ, ఆలూరు బ్రాంచ్ కెనాల్, గుంతకల్ బ్రాంచ్ కెనాల్ వంటి ఆయకట్టుకు సాగునీరు అందుతోంది. అట్లాగే ప్రాజెక్టుకు ఎగువ నుంచి వరద నీరు వచ్చి చేరుతోంది. రోజు 31,000కు పైగా క్యూసెక్ల నీరు వచ్చి చేరుతోంది. 9,830 క్యూసెక్లు దిగువకు విడుదల చేస్తున్నప్పటికీ 12 టీఎంసీల వరకు చేరింది. మరికొంత చేరే అవకాశం ఉంది. అంటే 100 టీఎంసీలకు పైగానే తుంగభద్ర ప్రాజెక్టులో పూర్తి స్థాయిగా నింపే అవకాశం ఉంటుంది. అట్లాగే శ్రీశైలం జలాశయం నుంచి కూడా ఎక్కువ నీటిని డ్రా చేస్తున్నారు. ఒకవైపు ఎడమగట్టు విద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి ద్వారా దిగువకు విడుదల చేస్తున్నారు. ఆ నీరంతా సాగర్కు చేరుతోంది. దాంతోపాటు పోతిరెడ్డిపాడు నుంచి ఎస్ఆర్బీసీ, తెలుగుగంగా ఆ కాలువలకు కూడా నీటిని విడుదల చేశారు. హంద్రీనీవా కూడా నీటిని విడుదల చేశారు. కేసీ కెనాల్ ఆయకట్టుకు నీటిని అందిస్తున్నారు. మొత్తం మీద జలాశయాలు పూర్తిగా నిండడంతో ఈ ఏడాది కరువు ప్రాంతాలకు, ప్రత్యేకించి కర్నూలు, కడప, అనంతపురం వంటి ప్రాంతాలకు చాలా ప్రయోజనం చేకూరిందని చెప్పొచ్చు. ఇప్పటికీ వరద ఉధృతి కొనసాగుతున్న నేపథ్యంలో రబీకి కూడా ఎలాంటి సమస్య ఉండబోదన్న ఆశ రైతుల్లో కనిపిస్తోంది. అలాగే వేలాది గ్రామాలకు సాగునీరు కూడా అందించే అవకాశం ఉంటుంది. మొత్తం మీద కృష్ణా తుంగభద్ర నదుల నుంచి విస్తృతంగా వస్తున్న దాదాపు నెలకు పైగా వరద ఉధృతి కొనసాగుతున్న నేపథ్యంలో అన్ని ప్రాజెక్టులు నిండుకుండలా ఉన్నాయి. సాగునీటి కాలువలకు కూడా పూర్తి స్థాయిలో నీటిని విడుదల చేస్తున్నారు. కెమెరామెన్ మధుతో చంద్రశేఖర్, ఎన్టీవీ, కర్నూలు తుంగభద్ర నది నుంచి.